తల్లి గోమాత, తల్లి లేని పిల్లలకు కూడా పాలిచ్చి పెంచగలిగే నువ్వు నేను మాధవ్ ద్వారా తల్లినయ్యే విధంగా దీవించమ్మా. నేను మాధవ్ భార్యగా మాధవ్ పక్కన కూర్చొని యజ్ఞం దిగ్విజయంగా పూర్తయ్యేటట్టు, అందరి దృష్టిలో నేనే ఆ ఇంటి చిన్న కోడల్ని అయ్యేటట్టు చెయ్యి గోమాత. నేను పూజ బాగా చేశాను కాబట్టి నేను మాత్రమే మాధవ్ భార్యగా ఉండేటట్టు దీవించండి గోమాతలారా. నువ్వు చేసే పనిని ఎవరు హర్షించరు. ఆ దేవుడు కూడా నిన్ను క్షమించడు. నేను నమ్మిన దేవుడు నా మీద దయ చూపించాడు. నాకు న్యాయం చెయ్యాలనుకున్నాడు కాబట్టే నన్ను ప్రమాదం నుంచి కాపాడి నేనిక్కడికి రాగలిగేలా చేశాడు. ఇప్పటికైనా అర్థం చేసుకో. నీ చేతిలో ఉన్న ఆ పళ్ళను నాకిచ్చి నువ్విక్కడే ఆగిపో. ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పేంటో తెలుసుకున్నందుకు చాలా సంతోషం అక్క. అక్క ఆగక్క, నా మాట విను. వదులు. ఏమిటమ్మా రాధిక, ఇంత ఆలస్యం? పూజ అయిపోయిందా? రా. అవి తీసుకోండి. అక్కడ కూర్చోమ్మా. పూజ పూర్తయింది. ఇప్పుడు మీరిద్దరూ పూజ చేసిన గోమాతకు నమస్కరించి గోమాతను ఉత్తర దిశగా వదలాలి. ఎవరైనా ఆ గోవును పట్టుకొని ఈ యజ్ఞం చేసిన మీ దంపతుల గురించి ఎలాంటి సందేహాలున్నా అడగొచ్చు. ఒకవేళ ఎవరైనా అడిగితే వాళ్ళు అడిగిన ప్రశ్నలకు మీరు ఆమోదయోగ్యంగా జవాబు చెప్పాలి. అప్పుడు మాత్రమే మీరు ఆలయ ధర్మకర్త పదవికి పూర్తి అర్హులుగా ఆమోదించబడతారు. ఎవ్వరూ గోవును పట్టుకొని ఎలాంటి ప్రశ్నలు అడగలేదంటే మీ దంపతుల మీద ఎవ్వరికీ ఎలాంటి సందేహాలు లేవన్నట్టే. ఎవరో గోమాతను ఆపారు. నీ ధర్మ సందేహం ఏంటో అడిగమ్మా. మాధవ్ పక్కన కూర్చుని హోమం చేయాల్సింది నేను. నా స్థానంలో మరొకరు కూర్చుని పూజ చేయటం అన్యాయం కాదా? బాబు మాధవ్, ప్రశ్నించిన ఆమెతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సందేహ నివృత్తి చేయాల్సిన బాధ్యత నీ మీదుంది. నీ భార్య ముసుగు తీసి చూపించు. ఆగండి, ముసుగు తీయొద్దు.